హాయ్ నమస్తే, నేను మీ హేమ. నేను ఈరోజు ఒక స్వీట్ తయారు చేశాను ఇంట్లో. చూడండి, దీన్ని పాలముంజలు అంటారు. ఈ స్వీట్ మాకు ఈస్ట్ గోదావరి వైపు ఎక్కువ చేస్తారు. ఇది అదే ప్రెగ్నెంట్ లేడీకి ఇస్తారు. ప్రెగ్నెంట్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారనమాట. ఇది అయితే స్వీట్ చాలా ఈజీ. మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఉప్మానొక ఉంటుంది కదా, ఉప్మానొక ఎలాగ మనందరి ఇంట్లో ఉప్మానొక ఉంటుంది, బెల్లం ఉంటుంది, కొబ్బరికాయ, ఈ 3 ఆయిల్. అయితే మనం ఈ కొబ్బరి ఉండలు చేసుకోవాలి. కొబ్బరి ఉండలు చేసుకోవడం అయితే అందరికి వచ్చు కదా. ఆ ప్రాసెస్ నేనేం చెప్పక్కర్లేదు మీకు. అవి ఉండలు చేసుకుని సుజీ అంటే ఉప్మానొక మనం కేసరి చేసుకుంటాం కదా, అలా చేసుకుని దీనికి కొంచెం చిన్న సాల్ట్ వేస్తే స్వీట్కి టేస్ట్ వస్తుంది. పంచదార సాల్ట్ కూడా వేయాలి. అలా కేసరిలా చేసుకుని దీన్ని దీన్ని పాలముంజలు అంటారు. కానీ చాలా టేస్ట్, అంటే నేను ఎలా ఉంటాయనుకో చాలాసార్లు టేస్ట్ చేశాను. చేయడం చాలా కష్టమేమో అనుకునేదాన్ని. నాకు కూడా చేయడం వస్తుంది, చాలా ఈజీ అనమాట. ఈ కేసరిని అలా ఉండలు చుట్టుకుని అలా మధ్యలో పెట్టుకుని ఓన్లీ వేపేసుకోవడమే నూనెలో. చాలా టేస్ట్గా, అసలు నోట్లో పెడితే కరిగిపోయేలా ఉన్నాయి. చాలా బాగా వచ్చాయి నాకైతే. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? నాకైతే చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం కదా, విడిపోతాయేమో అని భయపడ్డాను. చాలా బాగా వచ్చాయి. దీని కొలతలేం కాదు, కానీ మనకి ఎంత నచ్చిన అంత చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ టైం ఒక గ్లాస్తో ట్రై చేసి చూడండి. నేను కూడా అలా కొంచెం ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి, బాగున్నాయి కూడా. టేస్ట్ ఉంటే మా ఈస్ట్ గోదావరి వైపు ఎక్కువ చేస్తారు. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి ఇస్తారనమాట ఇవి. అయితే ఇవి నేను చాలా కష్టం అనుకునేదాన్ని. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. లైక్ చేయండి పోవడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగా వచ్చాయి కదా. చాలా టేస్ట్ చేసే మీకు చెప్తున్నాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్తున్నాను. పాలముంజలు ప్లీజ్ మీరు చూసిన తర్వాత ఫాలో చేసి లైక్ చేయండి ప్లీజ్.